హాయ్ నమస్తే వెల్కమ్ టు టెక్ వరల్డ్ స్వరూప యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మొబైల్ ఫోన్లో లాంగ్ వీడియోస్ ఎలా తీయాలి, అదేవిధంగా షార్ట్ వీడియోస్ ఎలా తీయాలని చెప్పబోతున్నానండి. ఎందుకంటే చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఉంటారు కదండి. వాళ్ళకు వచ్చేసి స్టార్టింగ్లో వీడియోస్ అనేది ఎలా తీయాలని చెప్పేసి చాలా కన్ఫ్యూషన్గా ఉంటుంది. సో అలాంటి వారికి అయితే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీయడం జరుగుతుంది. వీడియో అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకూడదు. అదేవిధంగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో అనేది ఒక 2 or 3 minutesలోనే ఎండ్ చేసేస్తాను. మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అదైతే క్లారిటీ మీకు చెప్పేస్తాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మొబైల్ ఫోన్లో స్టార్టింగ్ వచ్చేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసిన వాళ్ళు లాంగ్ వీడియోస్ అని చెప్పేసి లాంగ్ వీడియోస్ చేయాలని అనుకుంటారు. దానికి వచ్చేసి మొబైల్ ఫోన్ అనేది ఇలా పెట్టేసి వీడియో తీసి దాన్ని లాంగ్ వీడియోస్ కింద అప్లోడ్ చేస్తే అది లాంగ్ వీడియోస్కి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నా ఫేస్ అనేది ఇలా పెద్దగా అవుతుందో అలా కనిపించకుండా ఫేస్ అనేది ఇలా కొద్దిగా ఒక సైడ్ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఇలా చిన్నగా మాత్రం ఒక సైడ్ మాత్రమే కనిపిస్తుంటుంది. అలా కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం లాంగ్ వీడియోస్ అనేది చేసేటప్పుడు మనం వీడియో అనేది ఇలా తీయాలి. లాంగ్ వీడియోస్ అనేది మనం ఇలా తీయాలండి, గుర్తుపెట్టుకోండి. లాంగ్ వీడియోస్ అనేది ఇలా తీయాలి. అదేవిధంగా మనం షార్ట్ వీడియో కనుక తీసినట్లయితే ఇలా తీసేసింది. ఒకవేళ మీరు లాంగ్ వీడియోనే షార్ట్ వీడియో కింద మార్చాలి అనుకున్నట్లయితే మీరు వీడియోస్ని అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసే యాప్ ఉంటుంది చూడండి. యాప్లో వచ్చేసి 16:9 అని రేషియో ఉంటుంది చూడండి. ఆ 16:9 రేషియో నుంచి ఆ లాంగ్ వీడియోని మనం 9:16 రేషియోలోకి మార్చుకున్నట్లయితే అది మనకి షార్ట్ వీడియోస్ కింద వస్తుంటుంది. కాబట్టి మీరు లాంగ్ వీడియోని షార్ట్ వీడియోగా కన్వర్టెడ్ ఇలా మార్చుకోవచ్చు, కానీ షార్ట్ వీడియోని లాంగ్ వీడియోగా మార్చుకోలేము. కాబట్టి మనం వీడియో తీసేటప్పుడే కొద్దిగా మనం కన్ఫ్యూజ్ కాకుండా తీసుకున్నట్లయితే మనకి వీడియో అనేది క్లారిటీగా వస్తుంది. అదేవిధంగా కన్ఫ్యూజన్ లేకుండా మనకి వీడియో అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. వీడియో ఏం లేదండి, మనం లాంగ్ వీడియో తీయాలనుకుంటున్నట్లయితే వీడియో అనేది ఇలా తీసేయండి. అదేవిధంగా షార్ట్ వీడియో తీయాలనుకున్నట్లయితే ఇలా తీయండి. అదేవిధంగా వీడియో అనేది ఎడిటింగ్ చేసేటప్పుడు లాంగ్ వీడియోకి వచ్చేసి 16:9 రేషియోలో తీసుకోండి. అదేవిధంగా షార్ట్ వీడియోకి అయితే 9:16 రేషియోలో తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీకు లాంగ్ వీడియోస్ అదేవిధంగా షార్ట్ వీడియోస్ కూడా ఎడిటింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చాలామంది నేను వచ్చేసి కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేస్తాను. మీరు ఏ యాప్లో ఎడిటింగ్ చేసుకున్నా ఇలా మీరు ఎడిటింగ్ చేసుకున్నట్లయితే మీకు వీడియో అనేది కరెక్ట్గా వస్తుంది. సో వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా కామెంట్కి రిప్లై ఇస్తాను. ఒకవేళ రిప్లై ఇవ్వలేని ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను వీడియో తీసి చూపించడం జరుగుతుంది. సో వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.